అల్లు వర్సెస్ మెగా అసలు ఈ వివాదం అనేది కొన్ని సంవత్సరాల కాలం నుంచి జరుగుతుంది. అసలు నిజానికి ఈ అల్లు అండ్ మెగా ఈ ఫ్యామిలీస్ ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి అండ్ అసలు రామ్ చరణ్ కి అండ్ అల్లు అర్జున్ కి మెయిన్ గా ఇది రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ కి ఎక్కడ చెడింది. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు సినీ సీనియర్ జర్నలిస్ట్ అయిన బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సో సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. సో చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఈ మెగా అల్లు ఈ ఇరు కుటుంబాలు చాలా క్లోజ్డ్ కుటుంబాలు అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ఒకప్పుడు కలిసి ఉండేది. ఒకప్పుడు కలిసి ఉండేది. నిజమే చెప్పారు కదా. సో ఎందుకు మరి ఒకప్పుడు కలిసి ఉండేది, ఇప్పుడు ఎందుకు విడిపోయారు, అసలు ఏం జరిగింది? అండ్ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళ ఇద్దరికి ఎక్కడ జరిగింది? దీని గురించి మాట్లాడాలంటే మనం పూర్వాపరాల్లోకి వెళ్ళాలి. ఓకే, అసలు ఈ బీజం ఎక్కడ పడింది? అవును, అంటే అప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోకి అల్లు రామలింగయ్య నటుడిగా ప్రవేశం చేశాడు. అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అప్పుడు ఇంకా కలర్ రాలేదు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ప్రతి సినిమాలో ఆయన ఉండేవాడు. ఎన్టీఆర్ సినిమా కానీ, ఏఎన్ఆర్ సినిమా కానీ, ఏ సినిమా కానీ ఆయన ఖచ్చితంగా ఉండేవాడు. పౌరాణిక పాత్రలు వేశాడు, సోషల్ పాత్రలు వేశాడు. కామెడీ అంటే అల్లు రామలింగయ్య. అప్పుడు ఇంకా రమణారెడ్డి, రేలంగి, అల్లు రామలింగయ్య. వీళ్ళ తర్వాత రాజబాబు వచ్చాడు. ఆయన వివాదరహితుడిగా అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, ఇంకొక ప్లస్ పాయింట్ ఏం తెలుసా, ఆయుర్వేదం వైద్యుడు కూడా అల్లు రామలింగ. ఎవరన్నా సినిమా ఆర్టిస్టులకు వాళ్ళకు బాగాలేకుంటే ఆయన మందులు ఇచ్చి ట్రీట్ చేసేవాడు. అట్లా అందరిలో బాగా కలిసిపోయి ఉండేవాడు. ఆయన జర్నీ అలా సాగుతా 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 విజయవంతంగా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాల్లోకి, కమర్షియల్ పౌరాణికం నుంచి కమర్షియల్ సినిమాల్లోకి వచ్చి ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని కొనసాగుతున్న దశలో ఈ 70s లో అప్పటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పౌరాణిక పాత్రలు లేకుంటే ఏదైనా సోషల్ మూవీస్ అలా చేసేవాళ్ళు. ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ ఉండేది, శోభన్ బాబు, మురళీమోహన్, శ్రీధర్, ఈ బ్యాచ్ అంతా. ఓకే, వీళ్ళన్నీ కుటుంబ కథా చిత్రాలు తీసి సాగుకొడుతుండేవాళ్ళు జనాల్ని, లిటరల్ గా చెప్పాలంటే. అదే మురళీమోహన్ దగ్గర సినిమా ఉంటుంది, వారాల అబ్బాయిని, అది తీసుకుని కాకమ్మ కాకి ఇట్లాంటి పాటలు ఉండేవి. అప్పుడప్పుడే అంటే సమాజం గ్రో అప్ అవుతుంది. ఇంగ్లీష్ సినిమాలు వచ్చినాయి, సినిమా రంగంలో కూడా కొత్త పుంతలు దొక్కుతా ఉంది. ఆ టైంలో ఈ కొనిదల వరప్రసాద్ ఏదో ఉంది ఆయన పేరు, చిరంజీవిగా స్టార్ట్ అయ్యి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ, అప్పటికి డాన్స్ అంటే కృష్ణ గారి ఇది, శోభన్ బాబుది అది ఉండేది, మొనాటినిగా ఉండేది. అక్కడే నైస్ అయితే ఇలా ఇలా ఎలా అనేవాడు. అట్లా నడిచే టైంలో మన చిరంజీవి హిప్పీ కటింగ్ చేసుకొని, అప్పుడు మైకేల్ జాక్సన్ ఆ స్టెప్స్ అలా స్టైల్ గా ఇట్లా నడవడం కానీ, ఆ ఫైట్లు చేయడం కానీ, అది ఆ తరం ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కింది. అరే ఈ కొత్త కుర్రాడు ఎవడో బలి చేస్తున్నాడే అని ఆయన సినిమాలను బాగా ఆదరించడం మొదలుపెట్టారు. అదే టైంలో సినిమా ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు, అల్లు రామలింగయ్య దృష్టిలో కూడా పడ్డాడు. ఎవరు ఈ కుర్రాడు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాడే ఆయన కూడా. అరే బాగున్నాడు ఈ కుర్రాడు, ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది, నా కూతుర్ని ఇచ్చి చేస్తే బాగుంటుంది అని ఎవరిదో అన్నను రాయబారం చేసి, లేకపోతే ఆయన్ను ఎట్నో ఒకట మొత్తం మీద చిరంజీవికి అల్లు రామలింగయ్య కూతుర్నిచ్చి అల్లుని చేసుకున్నాడు. అల్లుని చేసుకున్నప్పుడు అదే టైంలో అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్, ఆయన కూడా అప్పుడప్పుడే ఆయన సినిమా నిర్మాణ రంగంలో కానీ, ఎగ్జిబిటర్ కానీ, పంపిణీదారులు కానీ అలా అడుగు చేస్తున్నాడు. వాళ్ళకు సినిమా రంగము, అలాంటి సినిమా రంగము, ఆయన కూడా యాక్టర్ గా ట్రై చేశాడు, ఒక సినిమాలో ఏమో చేసినట్టున్నాడు. అట్లా కాకుండా నిర్మాణ రంగం అయితే బాగుంటుందని ఇప్పుడు ఈయన ఎదుగుతున్నాడు కదా చిరంజీవి. ఇదిగే క్రమంలో ఈయన డేట్స్ చూడటము, ఈయన ఏ సినిమా చేస్తే బాగుంటుంది, ఏ దర్శకుడితో చేస్తే బాగుంటుంది అని ప్లానింగ్ చేయడము, అంతా ఈయన చేతిలో దగ్గరుండి పాపం చిరంజీవిని ఒక స్థాయికి తీసుకెళ్ళాడు అరవింద్. అది తీసుకెళ్తూనే ప్యారలల్ గా ఈయన కూడా మంచి మంచి సినిమాలు తీసి, నిర్మాత కూడా ఆయనతో పాటు ఆయన హీరో, ఈయన నిర్మాత, కొన్ని సినిమాలు కూడా తీశాడు. ఇద్దరు ఒక అగ్రస్థానానికి వచ్చారు, మంచి పొజిషన్ చేరుకున్నారు ఇద్దరు. ఈయన మెగాస్టార్ అయ్యాడు, ఆయన మెగా ప్రొడ్యూసర్ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది, అంటే అప్పుడు కూడా బాగున్నది. అప్పుడు మామూలుగా ఒక దశ దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకా దేంట్లోకి వెళ్ళాలి? అప్పటికే ఎన్టీ రామారావు సినిమా రంగంలో నుంచి వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది చూసి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళచ్చు కదా, ఎన్టీఆర్ తర్వాత మనకు కొంత చరిష్మా ఉంది కదా అని రాజకీయంగా వాళ్ళు అడుగులు వేయడం మొదలుపెట్టి, అది కూడా మొత్తం అల్లు అరవింద్ గారే చూసుకున్నాడు. ఎవరిని కలవాలి, ఏంటి మీటింగ్స్ అవన్నీ ఆ దగ్గర నుండి చూసుకొని ఆ ప్రాంతీయ పార్టీ పెట్టించి, దాని తర్వాత రాజకీయాలన్నీ
అంతవరకు తెలిసిందే కదా అంటే ఏం జరిగింది ఏంటి అనేది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే చిరంజీవి ఇండస్ట్రీకి రావడం, ఇండస్ట్రీలో నిలదొక్కునేటట్టు చేయడానికి మాత్రం అల్లు వీళ్ళు ఫ్యామిలీ పర్ఫెక్ట్ రీజన్ అని చెప్తున్నారు. 100%. ఉమ్, అది జగమెరిగిన సత్యం. నేను చెప్పేది ఏంది, అంతేంటారా? ఆ, ఆ, చిరంజీవిని కలవాలంటే ముందు అల్లు అరవింద్ని కలవాలి. ఆ, అట్లా ఉండేది అవును. సిస్టమ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అల్లు అరవింద్ ఏదైతే గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉందో, మెగా ఫ్యామిలీలో ఉన్న హీరో ప్రతి ఒక్క హీరోకి మొదటి సినిమా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచే స్టార్ట్ చేసినట్టు కూడా వస్తున్నాయి కొన్ని. చూస్తే ఏంటంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ తర్వాత రామ్ చరణ్ కావచ్చు. గీతా ఆర్ట్స్ అనేది ఇద్దరిది కంబైన్డ్ కదా. అప్పుడు ఇట్లా డిస్ప్యూట్స్ ఏం లేవు, అందరు కలిసి ఉండేవాళ్ళు కాబట్టి నడుస్తా వచ్చింది. ఇంకా చిక్కత్త ఎక్కడ వచ్చింది, ఒక ఆయన అర్జునుడు అయితే ఒక ఆయన కృష్ణుడు. అర్జునుడు చిరంజీవి అనుకో, కృష్ణుడు వెనక నుంచి నడిపించేవారి అంతా అల్లు అరవింద్ గారు. అట్లా వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా హిట్ అయింది. ఎందుకు, ఆయన సపరేట్, ఈయన సపరేట్. ఆయన హీరో, ఈయన నిర్మాత, కాబట్టి ఇద్దరికి సింక్ అయింది. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ వచ్చేప్పటికి ఇద్దరు హీరోలైండు. ఈయన కొడుకు హీరో అయిండు, ఈయన కొడుకు హీరో అయిండు, చిరంజీవి కొడుకు హీరో అయిండు, అల్లు అరవింద్ కొడుకు కూడా హీరో అయిండు. ఇద్దరు ఎవరికి వాళ్ళు స్వతహాగా ప్రతిభావంతులే. వాళ్ళు ఫస్ట్ చిరంజీవి కొడుకు వచ్చినప్పుడు ఎందుకున్నాడు అని అనేవాళ్ళే. అల్లు అరవింద్ వచ్చినప్పుడు కూడా గంగోత్రి టైంలో ఎందుకు ఇచ్చున్నాడు అని అన్నాడు. కానీ వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంతవరకే, ఎంట్రన్స్ వరకే పనిచేసింది. దాని తర్వాత వాళ్ళు స్వతహాగా వాళ్ళ టాలెంట్తో ఎదిగారు. సెల్ఫ్ మేడ్ వాళ్ళ ప్రతిభ, వాళ్ళు ఉండే నటన పట్ల వాళ్ళకు ఉండేది, వాళ్ళకు ఉండే అంకిత భావం, ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి కదా. దాంతో ఒక స్థాయికి ఎదిగారు. ఒక స్థాయికి ఎదిగారు. ఈయన కూడా RRRతో గ్లోబల్ అయిండు. మనోడు పుష్ప 2తో అన్ని సినిమా ఇండస్ట్రీలో రికార్డులన్నీ తిరగరాసి కూర్చుని ఇద్దరు ఎదిగారు. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది, దీనికి ముందు బాగానే ఉన్నారు అని టాక్, ఇండస్ట్రీ టాక్. నేను ప్రత్యక్షంగా చూసింది కాదు. ఈ ఇండస్ట్రీలో ఎందుకు ఇట్లా జరిగింది అంటే చెప్పుకుంటే కథనాలు కొన్ని ఉంటాయి. ఒకసారి అంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదా గీతా ఆర్ట్స్ నేతృత్వంలో, మెగా ఫ్యామిలీ అన్ని కలిసినప్పుడు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు చిరంజీవి వాళ్ళ మేనల్లుళ్ళు హీరోలుగా వచ్చారు, మన నాగబాబు కొడుకు హీరోగా వచ్చాడు. విస్తృతంగా ఒక వృక్షం అయ్యింది ఇదంతా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ జనరేషన్ లో వీళ్ళిద్దరే టాపర్స్. ఇట్లా కూర్చొని బావా అనుకుంటా అర్జున్ మాట్లాడుతూ, చూడు బావా, ఇంతమంది ఉండం చూడు మనం సినిమా ఇండస్ట్రీలో, మనం ఒక వృక్షంలాగా ఎదిగాము. దీనంతటి కారణము మా తాత అల్లు రాములకి. ఆయన అయినా సినిమా ఇండస్ట్రీ రాకుంటే మనం వచ్చేవాళ్ళమా అని అల్లు అర్జున్ అన్నాడు అని అన్నట్టు. అంటేనే అవతల చరణ్, అల్లు రామలింగ ఏంటి, మా నాన్న మెగాస్టార్ అయినాక కదా మనమంతా ఎదిగింది అని ఆయన అన్నాడు. అక్కడ మాట చిన్న ఎవరు ఎక్కువ అవసరం ఉంటుంది. వీళ్ళ తాత అంటే ఆయన కూడా తాతనే, కానీ ఇక్కడ కొడుకు కదా, అక్కడ కూతురు కొడుకు అల్లు రామలింగ. మాట అనుకొని చిన్న ఈగోస్ స్టార్ట్ అయినాయి ఇద్దరి మధ్యన. ఈగోస్ స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఒకసారి చెడితే ఉంది. ఒకసారి వేదిక మీద ఆ పక్కన నిలబడితే చిరంజీవిని లాక్కొని వచ్చి పక్కన నిలబెట్టాడు రామ్ చరణ్. చూసావా వీడియో? ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా డబ్బున్న వాళ్ళు, వాళ్ళకు డబ్బు ఉంది, వీళ్ళకు డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది, స్టార్డమ్ వచ్చినాక ఈగోస్ రాకుండా ఉంటాయా? ఎవరికి ఉంటే ఈగో వాళ్ళకు ఉంటుంది. అట్లా వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చాయి. దాని తర్వాత ఎలక్షన్స్ లో అప్పుడు జనసేన పార్టీ ఆ గ్రూప్ కు వ్యతిరేకమైన వాళ్ళతో పబ్లిసిటీ చేయడానికి వెళ్ళాడు అల్లు అర్జున్ అని. అంటే వాళ్ళ మధ్యన మనస్పర్ధలు ఉండయో లేవు, కానీ ప్రచారం మాత్రం విస్తృతంగా జరిగింది. అది కూడా మనోడు జైలుకు పోయినప్పుడు వెంటనే ఆయన స్పందించలేదు అని చిరంజీవి కాదు పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని తీసిపెట్టావు పక్కన. పవన్ కళ్యాణ్కు ఈయనకే కదా, చిరంజీవికి ఏం లేదు కదా పాపం. మా కొన్ని రోజుల తర్వాత, కొంచెం 20 రోజుల తర్వాత స్పందించాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే జనానికి ఏమని అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, ఒక్కని చేతిలో సెల్ ఫోన్ ఉంది, అన్నీ చూస్తూ ఉంటారు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనకంటే చూసే జనాలు ఎక్కువ అబ్జర్వ్ చేసి వాళ్ళు చాలా కథలు అడుగుతారు. అర్థమైందా? అలా అల్లే క్రమంలో వాళ్ళకి నిజంగా ఉండయో లేదో ఈగోస్ జనానికి మాత్రం వెళ్ళిపోయింది. ఏమని ఆ రెండు ఫ్యామిలీస్ పడ్డం లేదు, అంతా విడిపోయారు,
మెగా కాంపౌండ్ వేరు, గీత ఆర్ట్స్ వేరు అనేది వచ్చింది. సో అట్లా ఇప్పుడు విడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనవాడు కూడా అల్లు అర్జున్ జైలు నుంచి వస్తానే గీత ఆర్ట్స్లోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఇది మాది అదే చూపించుకోవడానికి. ఇవన్నీ పుకారు కాబట్టి నిజం కాబట్టి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కానీ జనాల కానీ ఏంటంటే ఈ రెండు కుటుంబాలు మనస్పర్ధలు వచ్చి విడిపోయాయి. వాళ్ళ పెద్దోళ్ళు బాగానే ఉన్నారు, ఈ నెక్స్ట్ తరం కదా, ఈ తరం అంత యువకులు ఉత్సాహవంతులు కాబట్టి అలా జరిగింది అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవడానికి, వాళ్ళిద్దరు మనం చెడ్డానికి మీ తాతనా మా తాతనా మీ నాన్ననా అనే దాని దగ్గర వచ్చిందని జనం టాక్. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మా తాత వల్లే ఇదంతా పెరిగింది, వృక్షం లాగైంది అని చెప్పేసి అల్లు గారి బాధ, మా నాన్న వల్లే ఇదంతా అయిందని మెగా వాళ్ళ బాధ. సో ఇది దీంట్లో ఎంత నిజం ఉంది అనేది కాదు, బట్ ఇండస్ట్రీలో సార్ ఉన్నారు కాబట్టి వినిపిస్తున్న కథనాలలో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. అండ్ మనం కూడా చూస్తున్నాం, ఆ వీడియోస్ అవ్వచ్చు, వాళ్ళ ఈవెంట్స్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది, ఎవరు తప్పు అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి కూడా షేర్ చేస్తే పాపం వాళ్ళు కూడా చూస్తారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.